అస్సాంలోని దిమా హసావ్ జిల్లాలో ఓ బొగ్గు గనిలో 9 మంది కార్మికులు చిక్కుకున్న ఘటనలో అధికారులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ గనిలో అనుమతులు లేకుండా అక్రమంగా తవ్వకాలు జరిపారన్న కారణంతో కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసినట్లు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ప్రకటించారు. జిల్లాకు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ బొగ్గు గనిలో సోమవారం తవ్వకాలు చేపడుతున్న సమయంలో అకస్మాత్తుగా నీళ్లు ప్రవేశించడంతో 9 మంది కార్మికులు అందులోనే చిక్కుకుపోయారు. ఈ దుర్ఘటనలో 3 కార్మికులు మృతి చెందారు. గనిలో చిక్కుకున్నటువంటి కార్మికులను రక్షించేందుకు విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళానికి చెందిన గజ ఈతగాళ్లను అధికారులు రంగంలోకి దించారు. ముప్పై 5 మంది సభ్యులతో కూడిన ఎన్డీఆర్ఎఫ్ బృందం సైతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టింది. గనిలోని నీటిని బయటకు పంపేందుకు 2 నీటి యంత్రాలను ఉపయోగిస్తున్నట్లు ఓ అధికారి పేర్కొన్నారు. గనిలో చిక్కుకుపోయిన వారిని సేఫ్ గా బయటకు తీసుకొచ్చేందుకు రెస్క్యూ టీములు పనిచేస్తున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ కోసం హెలికాప్టర్లు, ఇంజనీర్ల సహాయం తీసుకుంటున్నాయి. నిన్న ఉదయం మొదటి రెస్క్యూ బృందం గనిలోకి ప్రవేశించింది. ఇక బాధిత కుటుంబ సభ్యులు, వారి సహోద్యోగులు సైట్ వద్ద గుమ్ముగూడారు. గనిలోని వరద నీటిపై హెల్మెట్లు, చెప్పులు తేలియాడుతుండడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. గనిలో చట్టవిరుద్ధంగా తవ్వకాలు జరుపుతున్నట్టు భావిస్తున్నారు. हमारी एक्सपेक्टेशन और होप लगातार है कि अभी भी जल्द से जल्द हम अपने माइनस के पास पहुंचे, उनको जो ट्रैप है और उनको यहाँ पे रेस्क्यू करें. हमारे कमांडेंट साहब, हमारे पूरी टीम, यहाँ तक कि हमारे साथ साथ आर्मी की भी जो टीम है वो भी यहाँ पे पहुंच गई है. कुछ देर में भी नेवी वाले भी आने वाले हैं और दे विल स्टार्ट ऑपरेशन. सभी स्टेक होल्डर्स आए हुए हैं, तो सबका सामूहिक एफर्ट्स है. और अभी जो टीम गई है उसमें हमारे एनडीआरएफ की, नेशनल डिजास्टर रिस्पांस फोर्स की और आर्मी की, दोनों की कंबाइंड टीम गई है. थैंक यू.